మీలో ఎవరైనా 2, 11, 20, 29 తేదీలలో జన్మించారా? మీ వివాహం 2, 11, 20, 29 తేదీలో అయిందా? అయితే మీకు మిత్రు సంఖ్యలేంటో, శత్రు సంఖ్యలేంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మీ వివాహం జరిగిన దగ్గర నుండి మీ ఎప్పుడూ కుటుంబంలో కల్లోహాలు ఉన్నాయా? ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, రుణ బాధలు, ఎవరికైతే వివాహం అయిన తర్వాత ఆర్థికంగా వెనుకబడుతున్నారో ఒక్కసారి మీ డెస్టినీ నంబర్ ఏంటో చెక్ చేసుకోండి. 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారు 4, 13, 22, 31, 6, 15, 24వ తేదీలలో జన్మించిన వారితో వివాహం జరిపితే ఈ తేదీలలో 2 సిరీస్, 4 సిరీస్, 6. సో 2 అంటే చంద్రుడు మనస్తత్వ కారకుడు, 4 రాహువు, 6 శుక్రుడు. వీళ్ళు నూతన ప్రయత్నాలకు ఎప్పుడూ అనుకూలంగా ఉంటారు. ఎవరైతే నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో, వారసత్వంగా వచ్చే వ్యాపారాన్ని టేక్ ఓవర్ చేసుకోవాలనుకుంటున్నారో, వ్యాపారంలో అభివృద్ధి చూడాలనుకుంటున్నారో వాళ్ళు ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి. ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వారు 1, 10, 19, 28వ తేదీలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదు. వివాహం జరిపించుకున్నట్లయితే మీకెప్పుడు సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. ఒక్కసారి సమస్య వచ్చిందంటే ఎంత పెద్ద తాళం అయినా కీతోటే ఓపెన్ చేస్తారండి. సమస్యలు ఉన్నట్లయితే మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. సాక్షాత్తు ధర్మరాజు గారే అంకెలతో ఓడిపోయి 13 ఏళ్ళు సమస్యలతో సతమతమైనాడు. మానవ మాతృలో మనకేంటి? ఒక్కసారి మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచేసుకొని చూస్తే మీరు మంచి రిజల్ట్స్, మహా అద్భుతమైనటువంటి అవకాశాలు మీ జీవితంలో ఎన్నో రాబోతున్నాయి.